ట్వంటీ 24 నిమిషాలు పెట్టాం అంటే $6 ఓకే కొడదాం. పేమెంట్ చేసేద్దాం ఇప్పుడు మనం. $6.25 వచ్చింది. 25 cents ఛార్జ్ అనమాట. అయిపోయింది పేమెంట్, సక్సెస్ఫుల్ వచ్చింది. చివరికి ఎవరు లేరు, ఓపెన్ అనమాట. మనమే పేమెంట్ తీసుకోవాలి, మనం వెళ్ళిపోవాలి ఉతుక్కుని. మన కోసమని ఎవరు ఉండరు. చూశారు కదా, ఇది $2, ఈ చిన్నయో $1. అంటే మనకి ఇది అంటే ₹100, చిన్నదైతేనే ₹50. లోపల వేద్దాం. అది కొంచెం చూపిస్తుంది, చూసారా కౌంటు. ఇంకా $6 వేయాలని చెప్తుంది, ఇంకా $4 వేయాలని చూపిస్తుంది. చూసారు కదా బాక్స్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శివ. నేను న్యూజిలాండ్ ఆక్లాండ్లో ఉంటాను. మీ ఎన్జెడ్ రిపోర్టర్. అందరూ బాగుండాలి, దాంట్లో నేను ఉండాలి. ఈరోజు మన వాషింగ్ వచ్చాయండి. న్యూజిలాండ్లో బట్టల వాషింగ్ ఎలా ఉంటుందో చూద్దాం. మనం మోటార్ స్కిల్లో ఉన్నాం. మోటార్ స్కిల్ ఇది బట్టల వాష్ అనమాట. మనం ఉతుక్కుంటాం కదా, ఇక్కడ వాషింగ్ మిషన్ అన్నీ ఒకసారి ఉంటాయి. చూద్దాం ఇక్కడ వాషింగ్ ఎలా ఉంటుంది ఏంటని చూపిస్తాను మీకు. ఇది ఎంట్రన్స్ అండి వాషింగ్కి. ఇది ఎంట్రన్స్. ఇప్పుడు మనం వెళ్ళేది లాండ్రీ. ఇక్కడ లాండ్రీ అంటారు. చూడండి, డాగ్ మంచి డెకరేషన్ చేసి పెట్టారు, వాష్ చేసినట్టు. లోపలికి వెళ్దాం మనం. ఇక్కడ మనం వీసా కార్డు, మాస్టర్ కార్డు, గూగుల్ పే, బ్యాంక్ ట్రాన్స్ఫర్ పనిచేస్తుందండి. ఇక క్యాష్ కూడా కొన్ని మిషన్లు తీసుకుంటాయి, కొన్ని మిషన్లు తీసుకోవు. చూసారు కదా, లోపలికి వెళ్ళే ముందు ఇలా ఉండిద్ది అనమాట మనకి ఎంట్రన్స్. ఇవన్నీ వాషింగ్ మిషన్స్ అండి. ఇవి వచ్చి మళ్ళీ కూల్ వాటర్తో వాష్ చేస్తే $8 అంట, అంటే $400. అదే హాట్ వాటర్తో చేస్తే $9, $450. ఉడికి నీళ్ళతో ఉతికితేనేమో $450, సన్నీళ్ళతో ఉతికితేనేమో $400 అండి. అరగంట ఉతికిద్ది, 30 minutes వాష్ అవుతుంది అనమాట. ఇక్కడ లిక్విడ్ వేసుకోవాలి, ఇక్కడేమో పౌడర్ వేసుకోవాలి. అదే లిక్విడ్ పౌడర్ దీంట్లో వేసుకోవాలన్నమాట మనం. చూసారు కదా, బట్టలు ఏమో ఈ లోపల వేసుకోవాలి మనం. ఈ లోపల బట్టలు వేసుకుని లాక్ వేసేస్తే అయిపోద్ది. ఇది ఇక్కడ పెద్ద మిషన్ ఉన్నాయి చూడండి. ఇక్కడ ఈ డైర్లు అనమాట, ఆరబెడతాయి ఈ బట్టలన్నీ. 4 నిమిషాలకు $1, అంటే $50. 4 minutesకి. 8 నిమిషాలు అయితే $2. 20 నిమిషాలు అయితే $5, $250. 24 నిమిషాలకైతే $6. $6 అంటే 24 నిమిషాలు. 24 నిమిషాలు సరిపోద్ది $6కి. మనకి ఇది 6, అదొక 8, అంటే 6, 8. అది 6, ఇది ఒక $8 అండి. అంటే $14 మనకి వాషింగ్ అయిపోద్ది. అంటే $700. 2 weeks ఒకసారి వాష్ చేసుకుంటాం. నేనైతే $700. ఇవన్నీ డైరీలే అండి. అదే ఇక్కడ చూశారు కదా, ఈ చిన్నవి అనమాట. ఈ స్మాల్ వన్, ఇది $6. చిన్న అయ్యాడు కదా 6. హాట్ వాటర్తో తినేమో $7, అంటే $300, $350 ఈ చిన్న వాటికైతే. ఓకే, ఇదంతా పేమెంట్ ఇక్కడ చేయాలండి మనం. కార్డ్ పేమెంట్ అయితే ఇక్కడ చేయాలి. కార్డ్ పేమెంట్ ఇదేమో కార్డ్ పేమెంట్, ఇది డ్రైవర్ అనమాట. చూపిస్తాను అది కూడా మీకు ఆన్లైన్లో. చూద్దాం. ఇవన్నీ వాషింగ్ మిషన్స్ చూసారు కదా, డ్రైవర్స్. ఇవన్నీ చాలా పెద్దదండి. 24 గంటలు ఓపెన్ ఉంటుంది. ఇదంతా 24 గంటలు ఓపెన్ ఉంటుంది. చూస్తున్నారు కదా, గేట్లు ఆటోమేటిక్గా తెరుచుకోండి. ఇదంతా కార్ పార్క్ అండి. ఇదంతా కార్ పార్క్. మనం కార్ పార్క్ చేసుకుని లోపలికి వాషింగ్ ఉతుకోవచ్చు. ఇప్పుడు మనం బట్టలు లోపల చూద్దాం. మనం కాయిన్స్ కూడా తీసుకెళ్దాం. కొన్ని కాయిన్స్ మన దగ్గర ఉన్నాయి కార్లో. కాయిన్స్ తీసుకెళ్ళి వేసి వాష్ చేద్దాం. హియర్ ఈస్ ద కాయిన్స్. కాయిన్స్ చాలా ఉన్నాయి. ఎవరైనా చిల్లర డబ్బులు ఇస్తే అన్నీ తీసుకొచ్చి తింటే చేస్తాను.
మనకి ఇట్లా వాషింగ్ పని చేస్తుందండి. ఇంకా చాలా ఉన్నాయి దాంట్లో కాయిన్స్ పెట్టి ఉతుకుదాం మనం. వాషింగ్ చెప్తాం ఇలా కాయిన్స్ చూద్దాం. మ్మ్. 24 గంటల ఓపెన్ ఉంటుందండి. చాలా పెద్దది ఇది. మోటార్ స్కిల్లో ఉంది ఇదంతా వాషింగ్ మిషన్. ఇదిగోండి మన రెడీగా ఉంది వాషింగ్కి బట్టలన్నీ సర్ఫ్గా రెడీగా ఉంది. పౌడర్ తీసుకొచ్చాను. ఇది 500 అండి. 2 లీటరు అంటే 20 రూపాయలు. మన బట్టలు దాంట్లో వేసి వాష్ చేసి చూద్దాం. చూసారు కదా బాక్స్, దీంట్లో వేసేద్దాం బట్టలన్నీ. చికెన్ వేసేద్దాం వాషింగ్ 2 వీక్స్ ఉతుకుతామండి. 10 వీక్ అవుతుంది. నేను 2 వీక్స్ చేస్తాను వాషింగ్. వారం టైం దొరకదు. టైం దొరికినప్పుడు చూసుకుంటాను. సాటర్డే సండే ఉతుక్కోవచ్చు. సాటర్డే సండే ఉతుక్కోవచ్చు. వేసాం లోపల మనం రోడ్ వేసాం బయట తాగేసాం. ఇక్కడ లిక్విడ్ పోతుంది. సర్ఫ్ లిక్విడ్ పోయచ్చు. మన దగ్గర లిక్విడ్ ఉంది. లిక్విడ్ పోదు. మన దగ్గర లిక్విడ్ ఉంది. లిక్విడ్ పోదు. కొద్దిగా పోతానండి. ఓకే, లిక్విడ్ పోయేసాం. మనం మూత వేసాం. ఇప్పుడు లోపల కాయిన్స్ చేద్దాం. మన దగ్గర కాయిన్స్ చాలా ఉన్నాయి కదా ఫ్రెండ్స్. ఇప్పుడు మనం కాయిన్స్ చేద్దాం లోపల. 1 2 3 4 అంటే $8 అయిపోయినాయి. $8 2 రూపీస్ కాయిన్స్ అండి. $2 ఇదైతే $1. ఇది $2. $1 ఇక్కడ చూద్దాం. 2 3 4 $4 ఉండాలి. ఈ 4 అవి 2 కాయిన్స్ చూద్దాం. ఈ 2 కాయిన్స్ చేద్దాం. ఇది $2. ఇవి వచ్చినాయేమో $1. అంటే మనకి ఇది అంటే 100 రూపాయలు. చిన్నదైతేనే 50 రూపాయలు. లోపల వేద్దాం. అది కొంచెం చూపిస్తుంది చూసారా కౌంటు. ఇంకా $6 వేయాలని చెబుతుంది. ఇంకా $4 వేయాలని చూపిస్తుంది. $1 వేద్దాం. ఇంకా $3 $2 ఏమన్నా ఇంకా $1 వేయాలంట చూపిస్తుంది కదా. ఓకే, సక్సెస్ఫుల్ అయిపోయింది. టైం సెట్ చేసుకున్నా. మనకి ఎంత కావాలో ఇక్కడ సెట్ చేసుకోవాలి. మన ఆటో ఆర్డర్ ఏం కాదు కదండి. ఆటో ఆర్డర్ కావాలితే ఇంకో $1 ఏమంటుంది. సరే, ఇంకో $1 వేద్దాంలేండి. డాలర్స్ లేవు, 50 సెంట్స్ ఉన్నాయి. ఇదే చూద్దాం, తీసుకునిద్దాం చూద్దాం. మిషన్ $2 ఉంది కానీ $1 వేసేసామన్నీ. 50 సెంట్స్ వేస్తే వచ్చేస్తుంది చూసారా. వేస్తే $1 వేయాలి లేదా $2 వేయాలి. 50 సెంట్స్ లోపలికి వెళ్తలేదు. ఇప్పుడు మనం $2 వేసామనుకోండి లోపల రాదు. ఇప్పుడు మన కార్ దాకా వెళ్ళి ఎత్తుకోవాలి $1. ఇప్పుడు అంత రిస్క్ చేయలేనండి మనం. ఓకే, ఇప్పుడు మనకు సన్నీ లేని బాగాలేదు కాబట్టి ఓకే, స్టార్ట్ నొక్కేద్దాం. ఇక్కడ స్టార్ట్ నొక్కేసాం. ఇది ఆన్ అయిపోయింది. మనకి టైం స్టార్ట్ అయింది చూడండి. 25 నిమిషాలు 25 minutes 25 నిమిషాలు వాష్ అయిపోద్ది మనకంతా. చూసారు కదా. మనకు సన్నీళ్ళతో ఉతుకుతుంది. హాట్ వాటర్ అంటే ఇంకో $1 వేయాలి. రన్ అవుతుంది 25 minutes. దాని ఇష్టమే కదా. మనం ఇప్పుడు కార్డ్ పేమెంట్ కూడా చూద్దాం ఎలా చేయాలి ఏంటో ఫ్రెండ్స్. ఇది పేమెంట్ మిషన్ అండి. మన కార్డ్ పెట్టి చేయాలి ఇక్కడ. ఇది వాషింగ్ది, డ్రైయర్ది. చూసారు కదా, పైదా వాష్ది నొక్కుదాం ఇలా. ఇప్పుడు వాషింగ్ లోపల బట్టలు వేయమని చెప్తుంది. వేసాం కదా మనం. మన 21 క్యాష్ కట్టేసాంలే మనం. ఇక్కడ నెంబర్స్ ఉంటాయి చూద్దాం. 21 ఇక్కడ ఓల్డ్.
మనం 21 వేసాం. ఇది అయినా ఇక్కడ చూపిస్తుంది డేట్ సేమ్ అని. ఏంటో అది ఇక్కడ కట్టేసాం కదండి. ఇది హాట్ వాటరు, ఇదేమో కూల్ వాటరు. మనం కూల్ వాటర్ నొక్కుదాం. నొక్కాం కదా, ఇప్పుడు పేమెంట్ అడుగుతుంది. ఎంత మన కార్డ్ పేమెంట్ చేస్తే 25 cents ఎక్కువ కట్టాలి, రూపాయలు కట్టాలి అన్నమాట. పేమెంట్ ఇలా కొట్టేసాం అనుకోండి, ఇక్కడ పేమెంట్ అడిగిద్ది అనమాట. ఇక పేమెంట్ మన కార్డు కానీ లేకపోతే గూగుల్ పే, యూపీఐ ఏదైనా చేసుకోవచ్చు. ఇక్కడ చేసేస్తే ఓకే. లేదంటే ఇక్కడ పేమెంట్ చేస్తే ఇక్కడ వాష్ స్టార్ట్ అయిపోద్ది అనమాట. ఇక్కడ పేమెంట్ ఇది మీ పేమెంట్గా చేసి చూపిస్తాను. ఇప్పుడు ఆటో అవుతుంది, మనం క్యాన్సిల్ చేసేద్దాం. ఇప్పుడు డిక్లైన్ చేసాం. మన 21 మిషన్ ఇది నెంబర్స్ ఉంటాయి అన్నమాట. ఇది 14, 15 నెంబర్స్ చూసారు కదా, ఇలా ఉంటాయి అన్నమాట వాషింగ్ మిషన్ అన్నిటికి కౌంట్స్ ఇలా ఉంటుంది అనమాట. ఇప్పుడు 21 ఇది 21 ఇది వాష్ అవుతుంది. ఇంకా 21 నిమిషం 21 నిమిషం ఉంది ఇంకా మనకి వాష్ అవునండి. ఇప్పుడు డైల్ స్కాన్ నెంబర్ ఉంటుంది దీనికి కూడా. ఇదిగోండి 58, 57 చూడండి, ఇలా నెంబర్ ఉంటుంది. ఈ నెంబర్ పెట్టి మనం అక్కడ పేమెంట్ చేసేయాలి. ఇది 24 గంటలు ఉంటుందండి. ఇది 24 గంటలు ఉంటుందండి. ఇక్కడ ఎవరు ఉంటారండి, ఎంప్లాయీస్ ఎవరు ఉంటారు ఇక్కడ మనమే రావాలి, మనమే వాష్ చేసుకోవాలి, మనమే తీసుకెళ్ళిపోవాలి. ఇక్కడ సెల్ఫ్ సర్వీస్ ఎవరు ఉంటారండి ఇక్కడ. చూడండి, ఈ చివరికి ఎవరు లేరు, ఓపెన్ అనమాట. మనమే పేమెంట్ తీసుకోవాలి, మనం వెళ్ళిపోవాలి ఉతుక్కుని. మన కోసమని ఎవరు ఉండరు. చూసారు కదా, ఇది సెక్షను. ఇది మోటార్వే అనమాట. మోటార్వే కాదు, సారీ, మోటార్ స్కిల్. ఇది సిగ్నల్ దగ్గర ఉన్నాం మనం ఇప్పుడంతా. ఇదంతా సిగ్నల్ అండి. ఇప్పుడు వచ్చి 6:30 అవుతుంది ఇప్పుడు మనకి టైం. 6:30కి ఎట్లా ఉందో చూసారు కదా. 6:30కి ఇలా ఉందంటే మనకి 8:30కి కానీ ఇప్పుడు సమ్మర్ ఇది 8:30కి కానీ సన్లైట్ పోదు. మొన్నదాకా 9:30 దాకా ఉంది సన్లైట్. ఇప్పుడు 8:30కి వెళ్ళిపోతుంది. ఇదంతా కార్ పార్క్ ఎంట్రన్స్ అనమాట, మెయిన్ రోడ్ నుంచి. హాయ్, ఇది మెయిన్ రోడ్ నుంచి కార్ పార్క్ అనమాట. ఇలా లోపల కార్ వెళ్తుంది చూసారు కదా, ఇలా లోపలికి వెళ్ళాలి. ఇలా లోపలికి వెళ్ళాలన్నమాట మనం. కార్ ఇక్కడ పార్క్ చేసుకుని వాళ్ళు కార్ పార్క్ చేస్తున్నారు చూడండి ఫ్రెండ్స్. వాళ్ళు కార్ పార్క్ చేస్తున్నారు చూడండి. అంటే పార్క్ చేసుకుని మనం వాషింగ్ తీసుకెళ్ళవచ్చు బట్టలు, ఇబ్బంది ఏం లేదు. ఇక్కడ ఎవరు ఉండరండి, మనంతా మనం సర్వీస్ చేసుకోవాలి. ఇక ఎవరు ఉండరు. ఇదంతా కార్ పార్క్ అండి ఫ్రెండ్స్. హలో, చూశారు కదా, కెమెరాస్ మట్టుగా ఉంటాయండి ఇక్కడ సెక్యూరిటీకి. ఇది అవుట్ సైడ్, ఇదేమో బయటకు వెళ్తాకండి. ఇది అవుట్ వే, అది ఇన్సైడ్, ఇది అవుట్ వే. ఇది బయటకు వెళ్ళిపోతాం ఇటు నుంచి. చూశారు కదా ఫ్రెండ్స్, మన వాషింగ్ అయిపోయింది. చూద్దాం ఇప్పుడు. దాన్ని వాషింగ్ అయిపోయింది, 25 minutes అయిపోయింది. కోజాన్ వచ్చేసింది. మనం అప్పుడు తీసుకెళ్ళిపోదాం. ఇలా ట్రై ఉండిద్ది ఇక్కడ, దీంట్లో నింపుకుని ఎత్తుకెళ్ళి ట్రైలో వేసుకుందాం. దీంట్లో తీసుకుందాం మనం. దీంట్లో వేసుకుని మనం ట్రైలో వేసుకోవాలి. చూసుకోవాలి ఏంటంటే
$20 $4. 25 minutes కి అయితే $5 మనం టైం చేద్దాం. అక్కడైతే ఆన్లైన్ పేమెంట్ అండి, క్యాష్ క్యాష్ అయితే ఉంటుంది. రెడ్ దగ్గర రెడ్లో నీదమ్మా అక్కడే. $4 వేసాం, 20 minutes వస్తుంది. అది చూద్దాం, అది చూసి మళ్ళీ కాల్తో మళ్ళీ వేసుకోవచ్చు మేము, ఇబ్బంది ఏం లేదు. ఓకే, టైం స్టార్ట్ అయింది. చూసారుగా ఫ్రెండ్స్, ఇప్పుడు టైం స్టార్ట్ అయింది అనమాట. 20 minutes $4కి. ఇవన్నీ క్యాష్ ఆన్లైన్ నుండి అన్ని చూపిస్తాను మీకు ఇప్పుడు. ఈ క్యాష్ వేస్తాక లేవండి, మనం పేమెంట్ చేస్తేనే తిరుగుతాయి ఇవన్నీ. ఇప్పుడు పేమెంట్ కట్టి తెచ్చి చూపిద్దాం. కొన్ని బట్టలు తింటేసాను, 58 వేసాం మనం కొన్ని. ఇప్పుడు ఇది కూడా ఎలా స్టార్ట్ అయితే చూపిస్తాను మీకు. పేమెంట్ చేద్దాం. ఇది వాష్ది, ఇది డయర్ నొక్కాం మనం ఇప్పుడు. ఓకే, $24 నిమిషాలు పెట్టాం అంటే $6. ఓకే కొడదాం, పేమెంట్ చేసేద్దాం. ఇప్పుడు మనం $6.25 వచ్చింది, 25 cents ఛార్జ్ అనమాట. అయిపోయింది, పేమెంట్ సక్సెస్ఫుల్ వచ్చింది. ఇంకా స్టార్ట్ అయిపోతుంది అది మనకి. అక్కడ కాస్ట్ ఇచ్చేసింది, అది కూడా వెళ్ళి చూద్దాం మనం ఇప్పుడు. అక్కడ చూపిస్తాను. ఇక్కడ నొక్కాలి అనుకుంటాం మనం, మళ్ళీ నొక్కాలి. 24 నిమిషాలు ఇక్కడ వచ్చింది, చూస్తారు కదా. ఇప్పుడు మన బటన్ నొక్కుదాం, స్టార్ట్ అయింది. ఇది కార్డ్ పేమెంట్ ఫ్రెండ్స్. కార్డ్ పేమెంట్ అంటే ఇట్లా ఉంటుంది, అదే క్యాష్ కార్డ్ పేమెంట్. ఇవన్నీ ఏమో కార్డ్ పేమెంట్స్ అనమాట. ఇక్కడ మనకి ఎవరు ఉంటారండి, ఇక్కడ మనమే వాష్ చేసుకోవాలి, మనమే తీసుకెళ్ళాలి. ఇక్కడ ఎవరు ఉంటారు మన కింద, చూసారు కదా. ఇప్పుడు వాష్ అయిపోయినా చూపిస్తాను మీకు ఎలా ఉంటుంది ఏంటండి. అది చాలామంది ఇక్కడ వచ్చి ఎదురు చూస్తారు. గంట పట్టుద్దండి మ్యాక్సిమం, గంటన్నర పట్టుద్ది. హోల్డ్ చేసుకోవాలి కదా బట్టలన్నీ, మట్టేసి తీసుకెళ్తాం కాబట్టి గంటన్నర పట్టుద్ది. ఇదే వాష్ అవుతుంది, ఇది డ్రై అవుతుంది. ఇట్లా డోర్ తీస్తే ఆగిపోద్ది ఫ్రెండ్స్, ఆగిపోద్ది. మళ్ళీ మన డోర్ లోపలికి వేసి కార్డు వద్దులండి, కార్డుగా లోపలికి వెళ్ళిపోతుంది. మళ్ళీ డోర్ వేస్తే అదే స్టార్ట్ అయిపోద్ది, మళ్ళీ స్టార్ట్ అయిపోద్ది. అలాగే చూసారు కదా ఎలా ఉండిద్ది. చూసారు కదా ఎంత పెద్దగా ఉంది ఇదంతా. ఈ చివరి నుంచి చివరికి ఉంది, చాలా పెద్దగా ఉంది ఇదంతా. ఇక్కడ చిన్న పిల్లలు ఆడుకుంటాకి బొమ్మలు కూడా ఉండి. $1 వేస్తే మనం ఇది గేమ్ అండి, ఇది ఆడుకోవచ్చు. ఇది $1 వేస్తే మనం ఆడుకోవచ్చు, గేమ్ అనమాట. చిన్నపిల్లలు ఆడుకుంటాయి ఇదంతా, చూసారు కదా. ఇక మనకి డ్రింక్లు చాక్లెట్లు కావండి, చాక్లెట్స్ డ్రింక్ వాషింగ్ దగ్గర మనకి చిన్నపిల్లలు వచ్చినప్పుడు తీసుకుంటారు చాక్లెట్స్. అవి ఆటోమేటిక్గా డోర్లు ఓపెన్ అయిపోతాయి ఫ్రెండ్స్.
డ్రై అయిపోయినా చూద్దాం సార్ మళ్ళీ చూద్దాం డ్రై అయిపోయినా కదా నేను చూపిస్తాను మీకు నేను. ఇది అయిపోయింది ఫ్రెండ్స్ వాషింగ్. చూద్దాం ఎండిపోయి శుభ్రంగా డ్రై అయిపోయి ఇక తీసుకెళ్ళిపోదాం బట్టలన్నీ అయిపోయినాయి ఇంకా డ్రై. చాలామంది వాషింగ్ మిషన్లో వేసి వెళ్ళిపోతారండి, వెళ్ళిపోయి హాఫ్ అన్ అవర్ తర్వాత వస్తారు. మనం అంటే ఇక్కడ ఉన్నాం బాగా ఎండిపోయి ఫ్రెండ్స్ వాషింగ్ అని ఎండి తీసుకెళ్ళిపోతాం ఇంకా మనం. ఇట్లా కుట్టుకేసుకుందాం, ఇటు తీసుకుని మడతేసుకుందాం. చాలా మంది ఎక్కడ మడతేసుకుంటారు, మనం ఇక్కడ మడతేసుకోవాలి తీసుకెళ్ళిపోవాలి. డ్రై అయిపోయినాయి ఫ్రెండ్స్. చాలా ఉన్నాయి బట్టలు, 2 weeks కదా అసలు వచ్చేది. చాలా ఉంటాయి ఒకసారి చూడాలంటే బాగా పెట్టేసుకున్నాం. చూసారా ఫ్రెండ్స్ వాషింగ్ చూడండి ఎంత పెద్దగా ఉందో. అందరూ వెళ్ళిపోయారు. ఇప్పుడు ఈవినింగ్ 8 అవుతుంది, ఎవరు లేరు. వస్తూ ఉంటారు వెళ్ళిపోతుంటారు. 24 hours ఓపెన్ అండి. సరే వీడియో అంతే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియో పెడదాం. అందరూ బాగుండాలి, దాంట్లోనే ఉండాలి. బాయ్ ఫ్రెండ్స్.